83 పోలింగ్ బూత్ లో తెలంగాణలో ఉన్నట్టుగా మొన్న ఎన్నికల్లో చూసాం. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీ దగ్గర మీకు రాయుడు గారు అందించినటువంటి ఆ కాపీస్ ఒకసారి పైకి చూపించరా? ఎంతమంది దగ్గర ఉంటే అంతమంది దగ్గర పైకి ఎత్తండి. సార్ అందరూ కూడా వాటర్ లిస్ట్ నుంచి నాగార్జున యాదవ్ గారిని మాట్లాడాల్సిందే. జిల్లా పార్టీ అధ్యక్షులు కొండూరు ప్రసాదరాజు గారికి, ఆస్థాపన పార్లమెంట్ పరిశీలకులు కొండూరు వెంకటేశ్వరరాజు గారికి, దీని మీద అన్ని కూడా మీకు నాగార్జున యాదవ్ గారు వివరిస్తారు. మీ విధులేంటి, మీరు ఏం చేయాలి, ఈ 2 నెలలు ఎలా కష్టపడాలి అన్ని కూడా మీరు చేస్తారు. ఎలా చేయాలని కూడా వివరిస్తారు. ఈ అన్నిటినీ కూడా మనకు ఆ వార్డులో ఉంటుంది. ఎందుకంటే మన సానుభూతి పనులు కానివ్వండి, మన ఓటు బ్యాంకులు కానీ దొంగలించే పరిస్థితి, చోరీ చేసే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంది. దేశంలో కూటమి ప్రభుత్వంలో మన జరిగినటువంటి ఈ రోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు అందరికీ కూడా ఫస్ట్ మీరు అందరూ కూడా బూత్ కన్వీనర్ల కింద గతంలో ఎవరు ఉండొచ్చు. ఒకవేళ మనం కన్వీనర్ నా గ్రామంలో మార్చుకుంటే మీరు అందరితో ఒకవేళ మార్పు చేసి కొత్త కన్వీనర్ కూడా మీరు అయ్యి ఉండొచ్చు. అందువల్ల అసలు కన్వీనర్ ఎవరు ఉండాలన్నది ఆల్రెడీ గ్రామాల్లోకి ఆల్రెడీ పంపుకున్నాం. ఇది కన్వీనర్ ఉండాలి అని అంటే పార్టీ ఆదరేషన్ ఉండాలి. మీరు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ మన పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున, అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదరేషన్ ఇస్తే మేము కలెక్టర్ గారికి మా పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గంలో ఫలానా బూత్కి ఫలానా బిఎల్ఏ మా పార్టీకి సంబంధించిన ఇతను అని మేము ఆదరేషన్ పంపుతున్నాం. అందువల్ల మీ ఫోటో డీటెయిల్స్ అన్ని ఫారం ఫిలప్ చేసి మిమ్మల్ని ఇమ్మని కోరున్నాం. ఇదంతా కూడా సబ్మిట్ చేస్తే అఫీషియల్గా కలెక్టర్ ఆఫీస్ నుంచి మీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఫలానా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆథరైజ్డ్ బిఎల్ఏ అని మీకు అందరికీ సమాచారం వస్తుంది. దీని విధి విధానాలు ఏంటి, మీకు యొక్క పరిధి ఏంటి, మీరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది వివరంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. మీకు అందుకనే దీన్ని కొంత సబ్జెక్ట్ కూడా మీకు నోట్బుక్ ప్రింట్ చేసి మీకు ఇచ్చున్నాం. అలాగే మీ బూత్కి సంబంధించినటువంటి కొత్త ఓటర్ లిస్టు, ఈ సంవత్సరం ఓటర్ లిస్ట్ కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. అందువల్ల మీరందరూ కూడా వారు చెప్పినటువంటి ప్రజెంటేషన్ విని, వారు చెప్పినటువంటి వివరాలు విని, మీకు ఎవరికి డౌట్ వచ్చినా, ఏ బూత్ కన్నా డౌట్ వచ్చినా మీ పేరు చెప్పి మీ బూత్ నెంబర్ చెప్పి మీ డౌట్స్ను కూడా క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మా ఉపన్యాసాలు ప్రయారిటీ కాదు కనుక మీరు అందరూ కూడా వచ్చినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా సన్నిహితంగా అర్థం చేసుకుని మీ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుని ఇది ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తించి మనం రాబోయే రోజులు మీరు అనుకోవచ్చు జనరల్ ఎలక్షన్ చాలా రోజులు ఉంది కదా అని చెప్పాను కదా. మళ్ళీ వచ్చే సంవత్సరం జరుగుతుంది, పై సంవత్సరం జరుగుతుంది, ఈ సంవత్సరం ప్రక్షాళన జరుగుతుంది. అది గమనించమని మీ అందరినీ కోరుకుంటూ మరి ముందర నాగార్జున యాదవ్ గారిని వారి ప్రజెంటేషన్ స్టార్ట్ చేయవలసిందిగా మీకు సభకి ఆయన్ని పరిచయం చేస్తాం. అంతేనే కదా, సర్పంచ్ ఎలక్షన్ చేయాలంటే నేను కూడా 2-3 చేశాను కాబట్టి మనందరికీ కష్టమే. కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కంటే బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేయడం అనేది చాలా టఫ్. సో మీ గోదావరి జిల్లాలో ఉన్నట్టు మేము పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి మాకు పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చోవడం కానీ ఆ పని చేయడం అంటే సహజంగా మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా చూస్తాం వాళ్ళని. ఎందుకంటే కొట్లాట్లు, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడాలు, నీళ్ళు పోయడాలు, ఎదుటి వాళ్ళని ఆపడాలు మరి గోదావరి జిల్లా ప్రాంతంలో అవి ఉంటాయో లేవో తెలియదు, కానీ మా పల్నాడు జిల్లా ప్రాంతంలో బాగా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి సంకల్పంలో ఈ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పోలింగ్ బూత్ ఏజెంట్ మాత్రమే. అటువంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ తీసుకొని ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం, భీమవరంలో ఎమ్మెల్యేగా రాయుడు గారినో లేకపోతే వారిని గెలిపించుకుందాం అనేటువంటి కార్యక్రమం మీరు చేసిన మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ముందు ఒక సర్ అనేటువంటి ఒక కొత్త ప్రక్రియ జరుగుతుంది. భారతదేశంలో
1947లో స్వతంత్రం వచ్చింది. 1952లో మొట్టమొదటిసారి ఈ సర్ అనేది జరిగింది, ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు. తర్వాత ఈ సర్ అనే ప్రక్రియ 13 సార్లు జరుగుతూ 2002లో